ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అమ్మాయిని? హాయ్ ఇయర్స్, ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 3లో ఏం జరిగిందో చూద్దాం. ఓకే, ఇవాళ వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ శివసృష్టి ఫ్రమ్ వైజాగ్. సో ఆమె కంప్లీట్గా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇలా చాలా ఇలాంటి పోటీ, ఫ్యాషన్ సంబంధించిన పోటీలో చాలా పార్టిసిపేట్ చేశారు. కొన్ని విన్ అయ్యారు, కొన్ని వాటిలో టాప్ 10లో కూడా ఉన్నారు. సో కాబట్టి ఈమె ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఆమెకి కొంచెం వంట రాదు అన్నట్టు చెప్పడం వల్ల ఆమెకి చపాతీలు చేయమని చెప్పి టాస్క్ ఇచ్చారు. సో చపాతీలు చేసేటప్పుడు శ్రీముఖి డిస్టర్బ్ చేస్తూ ఉండేది. బట్ స్టిల్ ఆమె ఏదో ట్రై చేసింది. ఆమె కూడా కొంచెం ఎంటర్టైనింగ్గానే మొత్తం అంతా, ఆమె స్వాగ్ కానీ అంతగానే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది. సో వాళ్ళకి ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళకి బిందు మాదిరిగా రెడ్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు కూడా గ్రీన్ ఇచ్చారు. సో ప్రజెంట్ ఏంటంటే ఆవిడ రిజెక్ట్ అవ్వలేదు, గోల్డ్లో ఉంది. సో మరి నెక్స్ట్ టాస్క్లో ఆమె ఎలా చేస్తారో ఏంటి అన్నది చూడాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తే అయ్యప్ప సారు భీమవరం నుంచి వచ్చారు ఆయన. సో ఆయన ఏంటంటే ఆయన ప్రొఫెషన్ పూజారి, కానీ ఆయన చెప్తుంది ఏంటంటే పూజారు ఇలాగా ఓన్లీ పూజలే చేయాలా, సో మల్టీ టాలెంట్ కూడా అవ్వచ్చు కదా అని చెప్పేసి ఆయనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలా చాలా ఆయన చెప్పి ఆయన గురించి చెప్పినప్పుడు అయితే డ్యాన్స్ చేయమని అడిగారు. సో ఆయన జిగేలు అనే పాటకి డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అయితే బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ వీళ్ళకి ఏమనిపించిందంటే, సో ఈ ప్రొఫెషన్, ఈ బిగ్ బాస్ కన్నా ప్రొఫెషనే చాలా అదే కొంచెం వ్యాలిడ్ అని వీళ్ళకి అనిపించి, సో జ్యూరీ అయితే ముగ్గురు కూడా రెడీ అవ్వడం జరిగింది. సో ఆయన అడిగారు, నేను చేయొచ్చు కదా, అది ఓకే లేదంటే మళ్ళీ చూస్తాను. బట్ స్టిల్ ఏంటంటే జ్యూరీ అయితే రెడీ అవ్వడం జరిగింది. సో ఈయనైతే రిజెక్ట్ అయ్యారు. తర్వాత మూడవది వచ్చింది అపర్ణ, వైజాగ్ నుంచి. సో ఆవిడ ఏంటంటే అనకాపల్లి నుంచి వచ్చారు. సో ఆవిడ ఒక డిఫెన్స్ అకాడమీ 6 months నుంచి రన్ చేస్తున్నారు. సో ఆవిడ ఏంటంటే 10K 47 minutesలో రన్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఆ ఇన్స్పిరేషన్తో అందరికీ డిఫెన్స్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసేలా చేద్దామని చెప్పి ఈవిడ ప్లానింగ్తో ఉన్నారు. సో అదే జ్యూరీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, సో అక్కడ క్లిక్ అయ్యి ఇక్కడికి రండి, మేము కూడా దానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. బట్ స్టార్టింగ్లో ఆమె అసలు ఒప్పుకోలేదు, నాకు బిగ్ బాస్ కావాలి, అలాగైనా నాకు పంపించండి, నాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నారు. కానీ బట్ స్టిల్ జ్యూరీ అయితే దానికి కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇది అంటున్నారు. సో అదేదో సెలెక్ట్ అయ్యి అంటే అది మంచిగా క్లిక్ చేసి నెక్స్ట్ ఇయర్ రండి అన్నట్లు వాళ్ళు మాట్లాడారు. సో వాళ్ళు కూడా వాళ్ళ టైప్ నుంచి లైక్ చేసి అందరిలోకి వెళ్ళేలా చేస్తామని కూడా చెప్పారు. సో ఫైనల్గా ఆమె దానికి ఎగ్రీ అయ్యారు, కొంచెం బాధపడ్డారు. కానీ ఫైనల్గా ఏంటంటే ఒకేసారి ఎగ్రీ అయ్యి కూడా డైరెక్ట్గా రిజెక్ట్ చేశారు. సో మైట్ బి ఇప్పుడు ఏమైనా క్లిక్ అయ్యి నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఫోర్త్ ఎవరంటే రామకృష్ణ అండి, శ్రీకాకుళం నుంచి. అయితే వానికి ఏమైందంటే ఆయన కంటెంట్ క్రియేటర్. ఓకే, సో ఆయన ఏం చెప్పారంటే, నవరసాలు అన్నీ చేస్తాను కానీ మీది వేరే నాది వేరే అని చెప్పి, కొంచెం లవ్ ఫెయిలియర్, లవ్ ఇదంతా అని చెప్పి, ఇంకా ఫిజికల్ ఫిట్నెస్, సో ఇలాంటివన్నీ చెప్పి చేస్తానని చెప్పారు. సో ఆయనకి ఏంటంటే నవదీప్తో టాస్క్ ఇచ్చారు. అసలు నవదీప్ని కొంచెం ఆయన లవ్ ఫెయిలియర్ అయ్యారు, ఆయన్ని చేయమని. సో బట్ అదంతా కరెక్ట్గా అవ్వలేదు ఆయన చెప్తున్నాడు కదా అని. బట్ స్టిల్ జ్యూరీ అనేది ఆ టైంలో అయితే వాళ్ళు అసలు హ్యాపీగా లేరు. తర్వాత ఇన్విజిబుల్గా నువ్వు ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ ఎవరికైనా అమ్మాయికి ముందు పెడతావా అని చెప్పి కిస్ చేస్తావా అని చెప్పేసి బిందు మాధవి అడిగినప్పుడు ఆయన చేస్తానన్నారు. అది కొంచెం బిందు మాధవి నుంచి కొంచెం అది నెగిటివ్గా అయింది. సో ఆమె అయితే అది ఎలా చేస్తావో అది రాంగ్ కదా, సో అది నీ క్యారెక్టర్ అనేది రాంగ్గా చూపిస్తుంది కదా, సో అది ఎలా చేస్తావు అని చెప్పి ఆయన కొంచెం ఫైర్ అయ్యారు. తర్వాత ఫైనల్గా అభిజిత్ ఏంటంటే, నువ్వు ఇద్దరు రెడ్ ఇచ్చారు, ఎవరు బిందు మాధవి, నవదీప్ ఇద్దరు రెడ్ ఇచ్చారు. కానీ అభిజిత్ ఏమన్నారంటే, నీ స్ట్రాంగ్ ఫిజికల్ అన్నావు కాబట్టి, ఫిట్నెస్ అన్నావు కాబట్టి నీకు ఫిజికల్గా ఒక టాస్క్ ఇస్తాను, కానీ బాహుబలిలాగా ఒక అది పట్టుకొని చేసి అంతా చేయమన్నారు. సో ఆయన చేశారు. సో అభిజిత్ అయితే ఏంటంటే, ఇంకా నేను చూద్దామని చెప్పేసి ఆయన అభిజిత్ ఒక్కలే గ్రీన్ ఇచ్చారు. సో అందువల్ల అతను ఇంకా రిజెక్ట్ అయినట్లు కాదు, హోల్డ్లో ఉన్నట్లు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మనం ఇతన్ని చూడవచ్చు, రామకృష్ణ. సరే, ఈ ఎపిసోడ్కి ఈమె చాలా హైలైట్, రాజకుమారి. అసలు ఆమె మాట్లాడిన విధానం కానీ, ఏదైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె స్టోరీ కానీ అంతా కూడా చాలా జెన్యున్గా, చాలా ప్యూర్గా, ఒక చిన్న ఊరి నుంచి వచ్చి ఆమె పెళ్లి చేసుకోవడం, అది 3 పిల్లలు పుట్టడం, రంగు వల్ల వాళ్ళ ఆయన ఆమెని సరిగ్గా చూడకపోవడం, పేరెంట్స్ కూడా ప్రాపర్గా సపోర్ట్ ఇవ్వకపోవడం. సో ఇదంతా కూడా ఆమె కంప్లీట్గా చెప్పి నేను అలాగైనా చేద్దామని ఆమె కొద్దిగా యాక్టివ్ స్కిల్స్ ఉండడం వల్ల సో ఆమె కంటెంట్ క్రియేటర్ అయ్యి, సో ఆమె ఒక 1 lakh followers అరౌండ్ ఆమె సంపాదించుకున్నారు, రాజకుమారి. సో ఆమెదైతే టాస్క్ల కన్నా ఆమె లైఫ్లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు కంటిన్యూస్గా. ఆమె కూడా చాలా బాగా అన్నిటికీ చెప్పింది. సో ఆమె ఆ యాక్టింగ్ చూసి ఒక భయం అనే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది.
ఫైనల్గా బిందు మాధవి ఏం చేశారంటే ఒక దాని మీద హస్బెండ్ ఫ్యామిలీ అని చెప్పి పేపర్స్ మీద రాసి, సో వాళ్ళు నీకు ఏ టైంలో సపోర్ట్గా లేరు, సంథింగ్ ఏ టైంలో నీకు వాళ్ళ మీద కోపంగా ఉంది, సపోర్ట్గా లేరు అన్నట్లు చెప్పంటే, సో ఎవ్రీ పాయింట్ చాలా బాగా చెప్పారు. పేరెంట్స్ పెళ్ళైపోయిన తర్వాత మేము ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం పేరెంట్స్కే చెప్తాము, కానీ పేరెంట్స్ ఏమంటారు, సర్దికిపోవాలి ఆడపిల్ల కదా ఇంకా అలా అని చెప్తారు. కానీ అదే ఆత్మహత్య చేసుకుంటే మాతో చెప్పాల్సింది కదా అమ్మ, మేము నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేవాళ్ళం కదా అని అప్పుడు చెప్తారు. ముందే చెప్పచ్చు కదా అని తల్లిదండ్రుల మీద పేపర్ చింపేసింది. పెళ్ళైతే మారిపోతాడని పెళ్లి చేస్తారు, కానీ పెళ్ళికి ముందు మారిన వాళ్ళు పెళ్ళి అయ్యాక ఎలా మారుతారు? అదే వాళ్ళ ఆడపిల్లకైతే అలా చేస్తారా అని అత్తమామలతో చింపేసింది. పిల్లల్ని పెంచే స్తోమత లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు అన్నట్టు ఒక పేపర్ చింపేసింది. అమ్మాయి స్టోరీ అయితే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అలా ఉండడం అంటే ప్రతి ఒక్కరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏదో ఒక టైంలో, కాకపోతే ముందుకు అవన్నీ అధిగమించి ముందుకు రావడం అనేది చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఈ అమ్మాయిని అయితే బీబీ హౌస్లో అయితే ఖచ్చితంగా చూస్తారు అందరూ, నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అమ్మాయిని. సో ఆమెతో నవదీప్ కూడా క్యాట్ వాక్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆమె ఆమె చాలా బాగుంది. రివర్స్లో కూడా లెఫ్ట్ టు రైట్ ఆమె రాశారు నవదీప్ గురించి. సో ఇద్దరు క్యాట్ వాక్ చేశారు, సమ్ ర్యాంప్ అవుట్లా చేశారు. సో అది కూడా ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయింది. చాలా నవ్వుతూ ఊళ్ళో వాళ్ళందరూ నచ్చిన వాళ్ళందరూ కుళ్ళుకు చావాలని చెప్పి అలాగ అన్నప్పుడు అందరూ అక్కడ ఉన్న జ్యూరీ కానీ శ్రీముఖి కానీ అందరూ కూడా చాలా నవ్వేశారు. సో ఆమె చాలా ప్యూర్. సో మైబీ నేను కూడా ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్లోకి అయితే వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె టాస్క్లు కానీ మాట్లాడే విధానం కానీ చాలా చూసి వచ్చారు కాబట్టి, సో ఆమెకి ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలన్నది కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. సో అందులోకి వెళ్ళడానికైతే బిగ్ బాస్లోకి వెళ్ళడానికైతే ఒక అర్హత ఉందని నాకు అనిపించింది. సార్ మరి టాప్ 15కి అయితే వెళ్ళారు. ఇవాళ వెళ్ళిన ఎపిసోడ్లో ఈ మొక్కలు వెళ్ళారు టాప్ 15లోకి. సో మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఈమె ఎలా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ లయ, హైదరాబాద్ నుంచి. సన్నగా ఉన్నారు, బట్ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత అంటే అలా మాట్లాడుతూనే ఉన్నారు. చాలా యాక్టివ్గా ఉన్నారు. టీమ్ మారి డ్యాన్స్ చేశారు. ఏం అడిగినా సరే అంతా నువ్వు చేయన్నారు. సో నేను ఫిజికల్ టాస్క్లు కూడా చేయగలను అంటే శ్రీముఖి వెనకాతల అరౌండ్ 10.5 kgs కేజీన్నర బరువు అనేది వెనకాతలు పట్టుకోమని బస్తాలు వేయడం జరిగింది. అది కూడా మంచిగా చేశారు. సో మొత్తం అంతా అయిన తర్వాత ఎందుకు అంటే నేను అన్నీ చేయగలను, సన్నగా ఉంటానని అనుకుంటారు కానీ నేను మ్యాక్సిమం అన్నీ హ్యాండిల్ చేయగలను, నాకు అన్నీ తెలుసు. సో నా ఏజ్ కానీ నా మనిషిని కానీ చూసి మీరు జడ్జ్ చేయట్లేదు, నన్ను పంపించండి, నేను మంచిగా ఆడతానని చెప్పేసి ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ పోలేదు, చాలా బాగా మాట్లాడింది. సో ఈమెకైతే అభిజిత్ నవదీప్ ఇద్దరు కూడా గ్రీన్ ఇచ్చారు, కానీ బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చారు డైరెక్ట్గా కాదు. ఇంకా నేను చూడాలంటే చూద్దాం నెక్స్ట్ టాస్క్లో ఏమవుతున్నారు అన్నమాట. బిందు మాధవి రెడ్ ఇవ్వడం వల్ల సో ఆమె అయితే ఎలిమినేట్ అవ్వలేదు, బట్ స్టిల్ సెలెక్ట్ కూడా అవ్వలేదు. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఆమె ఎలా చేస్తారు ఏంటి అన్నది చూడాలి. లాస్ట్ కంటెస్టెంట్ వెంకీ వైబ్. ఈయనైతే యాక్టింగ్ ఫ్రీలాన్సర్ అన్నీ చెప్పారేమో. సో ఆయన యాక్టింగ్ అయితే బాగా చేశారు, ఫిట్నెస్ కూడా ఉంది మంచిగా. సో ఆయన 95 kgs ఉంటే 58 kgs వరకు తగ్గారట 8 monthsలో. సో ఆయనదైతే మొత్తం అంతా బాగానే జరిగింది. లాస్ట్ వరకు ఆయనంతా బాగానే ఉంది, కానీ ఫైనల్లో నువ్వు మళ్ళీ జన్మలో బురదలో పందిలా పడతావు అని అడిగావు కదా. సో అదేంటంటే హ్యాపీగా ఉండొచ్చు అని. సో మరి ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ జన్మలో ఎందుకు అలా కోరుకుంటున్నావు అనేసి అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ కొంచెం అటు ఇటుగా ఉంది. అంటే వాళ్ళకి ఇప్పుడు దానికి నెక్స్ట్ దానికి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నావా అన్నట్లు. సో వీళ్ళకి ఆ డౌట్ రావడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా అభిజిత్ బిందు మాధవి అయితే రిజెక్ట్ చేశారు. బట్ నవదీప్ ఏం చేశారంటే ఆయనకి బురదలో పందాను కదా నువ్వు అలాగే చేయమని టాస్క్ చేసినప్పుడు ఆయన ఆ టాస్క్ మంచిగా చేశారు. ఎక్కడ బురదని చెప్పి ఏం ఫీల్ అవ్వకుండా మంచిగా చేశారు. సో ఒక్క రీజన్తో మైబీ నవదీప్ అంటే నెక్స్ట్ దాంట్లో చూద్దాము. అప్పుడు దాకా బాగానే ఉంది, లాస్ట్లోనే చిన్నది అయింది. లేదంటే మైబీ 3 గ్రీన్లు లేకపోయినా అట్లీస్ట్ 2 గ్రీన్లు అయితే వచ్చామనుకుంటున్నాను. సో మైబీ లాస్ట్కి ఈయన కూడా వెంకీ వైబ్ కూడా ఆయన ఇంట్రడక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఉంది, అంత మంచిగా వైబ్ అని చెప్పేసి అందరికీ మొత్తం జ్యూరీ అందరికి ఒక్కొక్క వైబ్ యాడ్ చేసి ఇప్పుడు నేను వెంకీ వైబ్ వచ్చానని చెప్పి ఇంట్రడక్షన్ అంతా ప్రిపరేషన్ కూడా ఆయన బాగానే ఉంది. బట్ ఓన్లీ అదొక్క ట్రై అయిపోయి ఇంకేదైనా రాస్తుంటే మైట్ బి డైరెక్ట్గా వెళ్ళకపోయినా అట్లీస్ట్ 2 గ్రీన్స్ వచ్చామనుకుంటున్నాను. బట్ ఎనీవే నెక్స్ట్ ఈయనైతే రిజెక్ట్ అయితే అవ్వలేదు, నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సో ఇలాగే కాకుండా ఇంకా చాలామందిని చేశారు, బట్ వాళ్ళని ఎక్కువ ప్యారల్గా చూపించుకుంటే ఒక 6 to 7 మెంబర్స్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు. సో ఈ వారం అయితే మనకి ఒకరు డైరెక్ట్గా వెళ్ళారు, రాజ్ కుమారి, అండ్ 4 members సెకండ్ రౌండ్కి వెళ్ళారు. సో వాళ్ళు రిజెక్ట్ అవ్వలేదు, అలాగని సెలెక్ట్ కూడా అవ్వలేదు. సో ఈ 4 మెంబర్స్ని చేశారు. సో మళ్ళీ రేపు ఎపిసోడ్తో వద్దాం. కొంచెం వ్యూస్ ఇవ్వండి. షార్ట్ అండ్ సింపుల్గా చెప్తున్నాను, మీరు ఎపిసోడ్ మొత్తం అది కంప్లీట్ అయింది. మీకు సింపుల్గా ఎంతో అవ్వకుండా జస్ట్ మీకు ఒక 10 నిమిషాలు పావుగంటలు ఇద్దామని తాపత్రయం. సో ఒకసారి చూసి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారని లైక్స్ ఇస్తారని కోరుకుంటున్నాను.
జస్ట్ మీ ఎంకరేజ్తో ఇంకా ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.